My dear students and parents, welcome back to my channel. NIT Warangal అనేది ప్రతి ఒక్కరికి డ్రీమ్ అనమాట. ఇది వన్ ఆఫ్ ద ఈక్వలెంట్ టు ఐఐటి ఎలాగ ఉంటే NIT వరంగల్ తెలంగాణ వాళ్ళకి కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి కానీ ఒక డ్రీమ్గా ఉంటుంది. ఎందుకంటే వరంగల్ ఒక సెంటర్ ఉంటుంది, విజయవాడకి హైదరాబాద్కి మధ్యలో ఉంటుంది కాబట్టి వరంగల్ కూడా వన్ ఆఫ్ ద మంచి కాలేజీ. దీనిలో మంచి ప్యాకేజెస్ రావడం కూడా జరిగినాయి. లాస్ట్ ఇయర్ 2024లో ఈసీఈ వాళ్ళకైతే 84 లక్షల ప్యాకేజీ రావడం జరిగింది. ఒక స్టూడెంట్కి 84 ప్యాకేజీ, 72 లక్షలు ఈ రెండు ఈసీఈ స్టూడెంట్స్కి రావడం అయితే జరిగింది. ఆల్రెడీ మన తెలుగు న్యూస్ పేపర్లో కూడా వచ్చింది, ఈనాడు మరి కొన్ని కథనాల్లో కూడా రావటం జరిగింది. 84 ల్యాక్స్ ప్యాకేజీ, 82 ల్యాక్స్ ప్యాకేజెస్ కూడా రావటం జరిగింది. NIT వరంగల్లో మనము హోమ్ స్టేట్ చూద్దాం. హోమ్ స్టేట్ అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు నేను తెలంగాణ వాళ్ళు బిలాంగ్స్ టు ద హోమ్ స్టేట్, ఆంధ్రప్రదేశ్ దే ఆర్ నాట్ బిలాంగ్స్ టు ద హోమ్ స్టేట్, దే ఆర్ బిలాంగ్స్ టు ద అదర్ స్టేట్. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏంటంటే అదర్ స్టేట్ కింద వస్తారు, తెలంగాణ వాళ్ళు హోమ్ స్టేట్ కింద వస్తారు. దీనికి కొన్ని రోజుల్లో అయితే మనకి మార్క్స్ వస్తున్నాయి. ఆ మార్క్స్ చూస్తే తెలిసిపోయింది, ముందు పర్సంటైల్ మార్క్స్ కూడా వస్తాయి. మరి మీకు ఈ మార్క్స్ చూసి కామెంట్ పెట్టండి, నాకు వరంగల్ వస్తుందా. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు వరంగల్లో. మీరు ఏం చేస్తారు, ఓపెన్ కేటగిరీలో సిఎస్సిలో ర్యాంక్ మనం ఇప్పుడేం చూడొద్దు, ఓన్లీ మార్క్స్ మాత్రం చెక్ చేసుకుందాం. 234 నుంచి 270 మార్క్స్ వచ్చిన వాళ్ళకి లాస్ట్ ఇయర్ సీట్స్ రావడం జరిగింది. ఈసీఈ అయితే ఓపెన్ కేటగిరీలో 228 నుంచి 240 మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకైతే సీట్స్ రావడం జరిగింది. మరి ఈడబ్ల్యూఎస్లో సిఎస్సి 238 మార్కుల నుంచి 272 మార్కులకి ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ. మరి ఈసీఈ రావాలంటే వరంగల్ NITలో హోమ్ స్టేట్ కోటా కింద 231 నుంచి 245 మార్కులు ఉన్నాయి. మరి సిఎస్సి వాళ్ళకి ఓబీసీ NCLలో మా సీట్ రావాలంటే 222 నుంచి 264. ర్యాంకుల గురించి మనం మాట్లాడుకోవద్దు, ఎందుకంటే వీ డోంట్ గెట్ ఎనీ ర్యాంక్స్ అండ్ పర్సంటైల్స్. యాజ్ ఆఫ్ నౌ వీ నో ఈచ్ వన్ ఆఫ్ యూ నో హౌ మెనీ మార్క్స్ వీఆర్ గోయింగ్ టు గెట్. ప్రతి ఒక్కరికి తెలుసు ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది. వాళ్ళకి 90% స్టూడెంట్స్కి అందరికీ తెలుసు, నాకు ఇన్ని మార్క్స్ వస్తాయి, ఇన్ని మార్క్స్ రావు అని అందరికీ తెలుసు. ఈసీఈలో మరి చూసినట్టయితే ఓబీసీ NCLలో 205 మార్కుల నుంచి 230 మార్కులు రావడం జరుగుతుంది. ఇకపోతే ఎస్సీలకి షెడ్యూల్ క్యాస్ట్ స్టూడెంట్స్కి సిఎస్సి 185 మార్కులకి ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కామెంట్లో పెట్టండి, షెడ్యూల్ క్యాస్ట్ స్టూడెంట్కి ఎస్సీ స్టూడెంట్స్కి 185 మార్కులు మీకు వస్తే వరంగల్లో సిఎస్సి రావటం ఖాయము. 240 మార్కులు ర్యాంకులకు కూడా వచ్చినాయి. మరి ఈసీఈ అయితే 175 మార్కులకి వరంగల్లో ఈసీఈ రావటం అయితే గ్యారంటీ. ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఉంది, ఈసీఈ VLSI కూడా ఉంది, అక్కడ డిఫరెంట్ బ్రాంచెస్ కూడా ఉంది, అవి కూడా రావచ్చు. మరి 190 మార్కులు అయితే ఇక్కడ రావచ్చు, ఈసీఈ రావటం అయితే. 185 వచ్చిన వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ రావడం అయితే జరుగుతుంది. మరి సిఎస్సి ఎస్టీ స్టూడెంట్స్ అయితే 204, అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది. లాస్ట్ ఇయర్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది ఎస్టీలో, అసలు కాంపిటీషన్ హెవీ కాంపిటీషన్ ఉంది. లాస్ట్ ఇయర్ నీట్ స్టూడెంట్స్కి ఒక 720 మార్క్స్కి అతను టాప్, తెలంగాణలో టాప్ వచ్చాడు. నీట్లో ఎస్టీ స్టూడెంట్, వాళ్ళలో టఫ్ కాంపిటీషన్ ఉంది. చూడండి, చెప్పలేం, ఇవి కొద్దిగా మారచ్చు, కొంచెం ప్లస్ ఆర్ మైనస్ ఒక 10 మార్క్స్ అటు ఇటు ఉండొచ్చు. ఎస్టీ స్టూడెంట్ ఈసీఈకి 190 మార్కుల నుంచి 210 మార్కులు రావటం జరిగింది. ఇది హోమ్ స్టేట్ కొందా. సరే, మరి అదర్ స్టేట్ అంటే మన తెలంగాణ, మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా మన స్టూడెంట్సే కాబట్టి వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే. కాకపోతే మనకి మరి దృష్ట్యా అది ఆంధ్ర తెలంగాణ విడిపోయాం, కానీ మనం అందరం తెలుగు వాళ్ళు, అక్కడ వాళ్ళు ఎక్కడ ఉంటారో ఇక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. అందుకని వాళ్ళ గురించి కూడా మరి వీడియో దీనిలో కవర్ చేయడం జరుగుతుంది. NIT వరంగల్ అదర్ స్టేట్కి చూసినప్పుడు సిఎస్సి 238 మార్కులు ఎవరికైతే వస్తాయో వాళ్ళకి సిఎస్సి ఏపీ స్టూడెంట్స్ కానీ వేరే స్టేట్ వాళ్ళకి కూడా రావటం జరిగింది. 200 అంటే 50% సీట్స్ అదర్ స్టేట్స్, 50% సీట్స్ హోమ్ స్టేట్, 50% సీట్స్ తెలంగాణ వాళ్ళకి డైరెక్ట్ ఇచ్చేస్తారు. ఈసీఈ వాళ్ళకైతే 220 నుంచి 240 మార్కులు. ర్యాంకు పర్సంటైల్ గురించి నేను మాట్లాడతాను ఈ వీడియోలో. మరి సిఎస్సి గురించి 240 నుంచి మరి ఈడబ్ల్యూఎస్కు 275 మధ్యలో వస్తే వాళ్ళకి వస్తుంది. ఈసీ అయితే 224 నుంచి 242 మీకు వచ్చే ఛాన్స్ ఉంది.
ఓబీసీ వాళ్ళకి సిఎస్సి 234 మార్కులు నుంచి 270 మార్కులు వస్తే మీకు సిఎస్సి వరంగల్ అదర్ స్టేట్ వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈసీఈ 225 నుంచి 235 మార్క్స్ వస్తే ఈసీఈ వచ్చే ఛాన్స్ ఉంది. సిఎస్సి ఎస్సీ వాళ్ళకి అయితే 209 మార్కులు, హోమ్ స్టేట్ వాళ్ళకి 185. కానీ ఇక్కడ పెరిగింది, అదర్ స్టేట్ కదా, కాంపిటీషన్ కొద్దిగా జాస్తిగా ఉంటుంది. సిఎస్సిలో 209 మార్కుల నుంచి 256 మార్కులు రావడం జరిగింది. ఈసీఈలో 180 నుంచి 210 మార్కులు రావటం అయితే జరిగింది. మరి ఎస్టీలో సిఎస్సిలో 198 మార్కుల నుంచి 245 మార్కులు రావటం జరిగింది. ఈసీఈలో 185 నుంచి 185 మార్కులు వచ్చిన వాళ్ళకి ఈసీ రావడం జరిగింది. 201. ఇది డేటా ఉంది మన దగ్గర ప్రస్తుతానికి. ఇంకా పర్సంటైల్ వచ్చినప్పుడు మనం ఇన్ డీటెయిల్గా మనం పర్సంటైలు ర్యాంక్ ఫైనల్గా వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ర్యాంక్స్ ఓన్లీ. పర్సంటైల్స్ ఏముండవు. మీకు అడ్మిషన్స్ ఇచ్చే సమయంలో మనకు ర్యాంక్స్తోనే మాట్లాడుకుంటాం. ఇప్పుడు మనం మార్క్స్తో ఇప్పుడు మన దగ్గర మార్క్స్ ఏముండే, ర్యాంక్స్ ఏమీ లేవు. కాబట్టి మార్క్స్తో మన దగ్గర డేటా ఏమన్నా ఉందంటే సరే, అది కూడా ఆ మార్క్స్ కూడా అఫీషియల్గా ఇంతవరకు రాలేదు. మీకు ప్రతి ఒక్కళ్ళు సార్ నేను 40 క్వశ్చన్లు చేశాను, 30 క్వశ్చన్లు చేశాను, 35 క్వశ్చన్లు చేశానని చెప్తున్నారు. కాబట్టి దాన్ని బట్టి మీరు కూడా చెక్ చేసుకొని, మీకు ఎన్ఐటి వరంగల్లో మరి తెలంగాణ వాళ్ళు అయితే హోమ్ స్టేట్ కింద వస్తారు. మరి ఎన్ఐటి వరంగల్లో అదర్ స్టేట్, ఏపీ వాళ్ళు అయితే అదర్ స్టేట్ ఇక్కడ చెక్ చేసుకోండి. ఏపీ వాళ్ళు ఇక్కడ చెక్ చేసుకోండి, ఈ డేటా చెక్ చేసుకోండి. మరి అదేవిధంగా తెలంగాణ వాళ్ళు అయితే ఈ డేటా చెక్ చేసుకోండి. టీఎస్ స్టూడెంట్స్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బై.